దిగజారుతారా? ఆయన మాట్లాడుతుంటే మైక్ సమస్య వస్తే కరెంట్ కోతలని అబద్ధాలు మాట్లాడారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు చాలా మంది కాంగ్రెస్లో చేరటాన్ని కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని తెలిపారు. కేసీఆర్ మాటల్లో కొంచెం కూడా వాస్తవం లేదన్నారు. రైతు బీమా గురించి మాట్లాడు, రైతు బంధు గురించి మాట్లాడు. నువ్వు ప్రజలకు అసలు ఎప్పుడైనా నీ దగ్గర అసలు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎప్పుడైనా ఉందా? మీ దగ్గర చెప్పింది ఎప్పుడైనా చేసావాను? నేను అడుగుతున్నాను, నేను నిలబెడతావు, వెళ్ళని రణరంగం చేస్తాం, తాడదీస్తాం అంటున్నావు. ఏంటి రణరంగం చేసేది? నువ్వు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నావు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నావు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నావు. ప్రతి మండలంలో 3 తగ్గకుండా ఎల్కేజీ టు పీజీ వరకు అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టిస్తా, గర్ల్స్ కి బాయ్స్ కి సపరేట్ స్విమ్మింగ్ పూల్స్ కూడా పెట్టిస్తా అన్నావు. 10 ఏళ్ళు కట్టినవా చేసినవా? ఉడికేనా? మళ్ళీ పంట నష్టపరిహారం చెప్తే మొత్తం నేను ఇచ్చిన, అది కూడా చెప్తున్నాను. కానీ మేము రాగానే ముందు దృష్టి పెట్టిందే పవర్ మీద, తర్వాత ఆర్థిక పరిస్థితి మీద. 7 లక్షల కోట్లు అప్పు చేసి నానా ఆగం చేసిపోయిన రాష్ట్రాన్ని. అయినా కానీ మేము రూపాయి పోగేసి దోబరా ఖర్చులు తగ్గించి అనేక భారాలని అధిగమిస్తూ మొట్టమొదటిసారి 2019లో ఎప్పుడో 1st తారీఖు నాడు జీతాలు ఇచ్చారు మీరు అధికారులు, ఉద్యోగస్తులు. ఆ తర్వాత ఎప్పుడు ఇవ్వలేదు 2019లో. దాన్ని ట్రాక్ తీసుకొచ్చి మేము మార్చి 1st నాడు మొట్టమొదటిసారి 1st తారీఖు రోజు అందరూ జీతాలు ఇచ్చాం. రైతు బీమా గురించి మాట్లాడు, రైతు బంధు గురించి మాట్లాడు. నువ్వు ప్రజలకు అసలు ఎప్పుడైనా నీ దగ్గర అసలు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎప్పుడైనా ఉందా? మీ దగ్గర చెప్పింది ఎప్పుడైనా చేసావాను? నేను అడుగుతున్నాను, నేను నిలబెడతావు, వెళ్ళని రణరంగం చేస్తాం, తాడదీస్తాం అంటున్నావు. ఏంటి రణరంగం చేసేది? నువ్వు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నావు,